యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఏలయనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన భుజం మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రభాసత్య సంపూర్ణుడు మా పీపర్లో తండ్రి, మహాపరిశుద్ధుడు దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా కృపను బట్టి మాకు ఇస్తూ వచ్చిన మీ సన్నిధి సహాసంకై స్తుతిస్తుంటున్నాం. మా కొరకు ఈ లోకంలోనికి లోకరక్షకుడుగా పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియు గర్భాన జన్మించి మా రూపంలోకి వచ్చి మాది దాసుల రూపం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మీ శరీరంలో మా పాపమునకు శిక్ష మీరు వేసుకొని నా పాపముల నిమిత్తమై మా పాపముల నిమిత్తమై మధ్యవర్తిత్వం వహిస్తూ వచ్చారు, వధించబడుతూ వచ్చారు. దేవా, మీ కృపను బట్టే మా కొరకు పూటపడుతూ వచ్చారు. దేవా, మా కొరకు మధ్యలో నిలబడుతూ వచ్చారు. మీరు జన్మించిన విధం దేవా ఎంత గొప్పదో. దేవా, మీ కృపను బట్టి ఈ సెకండ్ సెషన్ కొరకై యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మా గమనాన్ని తీసుకొని వచ్చారు. మా ప్రభా, మీ కృప చూపించండి. నిలబడకు దాసుని, నేను బలహీనుడను, దీనుడను. దేవా, నన్ను కేవలం విసులు చట్టు మరుగుపరుచుకొని మీ నోటి వరకు వాడుకొని మీరు మేపాలి. యేసు ప్రభు నాలుగు స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునాలో మీ అందరికీ శుభం తెలియపరుస్తుంటున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అనే అతనికి పేరు పెట్టబడిన. ఇప్పుడు ఈడ 5 రకాలైనటువంటి గుణగణాలు దేవునికి ఆపాదించబడుతూ వచ్చాయి. ఏం పేర్లు పెట్టాడా? ఆశ్చర్యకరుడు మొదటిది, రెండవది ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి అని ఇప్పుడు ఇక్కడ మీరు బాగానే జ్ఞాపకం చేసుకోవాలి అని పేర్లు పెట్టబడిన అని మాట్లాడాలి కదా. పేరు అంటాడేంటి? అక్కడ ఏకవచనం పలకరిస్తూ వచ్చాడు. అంటే 5 రకాలైనటువంటి నామకరణాలు కలిగినటువంటి ఆయన ఇక్కడ ఒకే అక్షరంతో పేరు పెట్టబడిన అన్నాడు. పేర్లు పెట్టబడినవి కదా రాయబడాల్సిందే. మరి ఎందుకని అంటే ఆయనకి మీకు ఇందాక మొదటి సెషన్లో జ్ఞాపకం చేస్తూ వచ్చా, ఆయనకి ద్వితీయం లేదు, ఇంకొక వ్యక్తి సమపోలిక లేదు. ఆయన అన్ని స్థలాల్లో ఉన్నవాడు. అన్ని నామకరణాలు ఆయనకు ఆపాదించబడుతూ వచ్చాయి. అన్నిటినీ కలిపి యేసుక్రీస్తు ప్రభువుగా లోకాల్లో జన్మిస్తూ వచ్చాయి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త మీరు మన భాగానికి వెళ్తే 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. ఇంటిలోనికి వచ్చి చూచి పూజించి బంగారమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇప్పుడు వారు ఎంతమంది వచ్చారు? అక్కడికి ఎవరు వచ్చారని రాయబడింది అక్కడ? తూర్పు దేశపు జ్ఞానులు. ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చారు? బంగారము, సాంబ్రాణి, గోళం తెచ్చారు. ఇప్పుడు ఇది చాలా భాగం. మీరు టేబుల్ మెసేజ్ కనుక ఈ భాగాలను విడదీస్తే ముందు పగలగొట్టాలి, హృదయాలను పగలగొట్టాలి. పెట్టెలు విప్పటం అంటే పగలగొట్టడం, తర్వాత దేవునికి సమర్పించడం. ఇచ్చేటువంటిది
ఓపెన్ చేయకుండా ఇవ్వలేవు, ఓపెన్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే జ్ఞానులు వచ్చి పెట్టెలు విప్పి వారు తెచ్చినటువంటి సామాగ్రి ప్రభువుకు సమర్పించారు అని. ఎంతమంది వచ్చారు జ్ఞానులు? ఎంతమంది వచ్చారు సుమారు అని బైబిల్లో ఎక్కడ రాయబడింది? తెచ్చిన వస్తువులు 3. అంటే చాలామంది అదే ఆలోచనలో ఉన్నారులేండి. అంటే కొన్ని ఈ స్కిట్లు అవి వేస్తుంటారు, ముగ్గురిని పెట్టి వాళ్ళు చలి కాసుకుంటున్నట్టు 3 జ్ఞానులు 3 గోళలు అట్లా కంపేర్ చేసి చేస్తూ ఉన్నారు. అంటే బైబిల్లో అట్లా ఏమి ఎక్కడ రాయబడలేదు. కొంతమంది వచ్చారు, వచ్చి వాళ్ళు ఏమేమి తెచ్చారంటే బంగారం, సాంబ్రాణి, బోళం తెచ్చారు. పిల్లరా, ఇప్పుడు బంగారం ఏమన్నా దేవుని యొక్క దైవత్వానికి రాచరికానికి గుర్తుగా ఉంది. సాంబ్రాణి ఏమన్నా యాజకత్వానికి పరిమళ సువాసన వెదజల్లడానికి సూచనగా ఉంది. బోళం ఏమన్నా ఆయన పునరుత్థాన మహిమను తెలియపరచబడ్డానికి. అంటే ఈ బోళాన్ని దేనికి ఉపయోగిస్తారంటే ఎక్కువగా మీరు గమనించి చూస్తే ఈజిప్ట్లో మమ్మీలను ఉంటాయి. అంటే చనిపోయినటువంటి వారి యొక్క దేహాలు చెడిపోకుండా ఉండటానికి బోళం పోసేస్తారు, పోసేసి దాంట్లో ఉంచేస్తారు. అంటే ఇది ఎప్పటికీ చెడిపోవడానికి అవకాశం లేకుండా ఉండడానికి, అంటే దేవుని యొక్క మరణ భూస్థాపన పునరుత్థానాలకు సూచనగా ఉంటుంది. వాళ్ళు తెచ్చినటువంటి ఆయన దేవుడు, యాజకుడు, చనిపోయి తిరిగి లేచినటువంటి మానవుడు. ప్రియులారా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆ త్రిత్వమైనటువంటి దేవుడు భూమి మీదకి వచ్చాడు. బైబిల్లో చదివిస్తుంది. రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లోకి వెళ్తే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీకు ఒక్క మాట చెప్పి నేను మన భాగంలోకి వచ్చేస్తా. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. అంటే ఇప్పుడు సర్వ శరీరం క్రీస్తునందు ఇప్పుడు మనకున్నాయి. మన అవయవాలు ఉన్నాయి. తల ఉంది, చేతులు ఉన్నాయి, ముక్కు ఉంది, ముఖం ఉంది, చెవులు ఉన్నాయి, కాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సంఘాల్లో కూడా కొంతమంది బలహీనమైన పరిస్థితులు ఏంటంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మన నోరు ఉంది. ఇప్పుడు నోరు ఏమంటుందంటే ఈ దేహం అంతటికి నేను ప్రధానమైనటువంటి దానం, నేను గనక తినకపోతే మీరు మొత్తం ఏమవుతారు? చస్తారు అంటారు. నేను నవిలి మింగి తినకపోతే మీకు గనక లోపలికి ఆహారం తీసుకురాకపోతే ఏం చేస్తారు? ఆహారం పాకపోతే చచ్చిపోతారు. ఇప్పుడు కళ్ళు ఏమంటాయంటే నేను చూసి చెప్పకపోతే నువ్వు ఎలా తింటావు అన్నట్టు, ఒకదానికి ఒకటి విభేదం. ముక్కులు ఏమంటాయంటే నేను వాసన చూడకుండా నువ్వు ఎలా టేస్ట్ చేస్తావు అన్నట్టు. నేను ఒక సహోదరిని ఎరుగుదను, కారంచేడు గ్రామంలో. ఆమెకు స్మెల్ పోయింది, వాసన పోయిందంట. ఆమెకి రుచి పోయింది. అంటే రుచి గ్రంథులు ఉంటాయి, అవి పోయినాయి ఆమెకి. ఆమెకి ఇంకా ఏమీ తెలియట్లే. ఇంత కారం పోసి ఆమెకి అన్నంలో కలిపి పెడితే తినేస్తుంది మామూలుగానే. మంట పుట్టడం తెలియదు ఆమెకి. ఇంత బెల్లం ఇచ్చి తినమంటే ఆ మామూలుగా తినేస్తుంది. లేకపోతే ఇంత చింతపండు ఇచ్చి తినమంటే ఆ మామూలుగా తినేస్తుంది. మనమైతే పొల్లు కూరలు పోయినాయి అబ్బాయి కళ్ళు మూసుకొని గట్టిగా దెర్ ఇస్ నో ఫీలింగ్స్. ఆమెకు అసలు ఫీలింగ్స్ ఏమి ఉండవు, ఎందుకంటే రుచి గ్రంథులు పోయినాయి. ఇప్పుడు చేతులు ఏమంటాయంటే నేను తీసుకొని నీ నోటికి అందికపోతే నువ్వు ఎట్లా తింటావు? నేను గొప్ప అయితే నువ్వు గొప్ప అంటావేంది? కాళ్ళు ఏమంటాయంటే నేను అక్కడ దాకా నడవకపోతే ఆ వస్తువు నీ దగ్గరికి ఎట్లా వచ్చింది, నువ్వు ఎలా తింటావు? ఇప్పుడు వీటిలో ఏది బలహీనమైంది? అన్ని బలమైనవి, అన్ని పనిచేయాల్సిందే. దేహం పనికి రావాలంటే, ఒకరోజు జీవించాలంటే శరీరంలోని అవయవాలు మొత్తం పనిచేయాల్సిందే. ఏది బ్రేక్ అయినా ఎక్కడ అంటాం? వెంటిలేషన్ మీద అంటాం. వెంటిలేషన్ మీద అంటాం. అంటే
సంఘంలో అందరూ పనిచేయాల్సిందే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడిగా జన్మించాడంటే అందరి కొరకు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 16వ వచనం మీకు కొన్ని భాగాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 16వ వచనం, 36వ వచనం, క్షమించాలి, పెద్దగా చదవక. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు కదా. అంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో రాయబడిన మాట యొక్క అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రపంచానికి సువార్త ప్రకటిస్తూ వచ్చాయి. ప్రియులరా, అంటే లోకంలో నీకు దేవుడు ప్రత్యక్షంగా నేటి దినాల్లో కూడా సాక్ష్యం ఉంచుతూ వచ్చాడు. అంటే విశ్వాసులు ఎక్కడ బలహీన పట్టడానికి, వారి విశ్వాస జీవితంలో అపనమ్మకత్వానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ప్రియులరా, ఇప్పటికి కూడా మీరు గమనించి చూస్తే ఇజ్రాయెల్ పట్టణం మీద యుద్ధం జరుగుతూనే ఉంది. ఎప్పుడు జరుగుతూ ఉందంటే ఇజ్రాయెల్ పట్టణం ప్రాంతం పుట్టినప్పటి నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు విశ్రాంతి పొందలేవాళ్ళు, యుద్ధం చేస్తూనే ఉన్నారు. భీకరమైనటువంటి ఐగుప్తులో నుంచి ఎప్పుడైతే కనాన్లోనికి తెచ్చాడో, దేవుని ఎరగనటువంటి తరం వచ్చిందో అక్కడి నుంచి భీకరమైనటువంటి పోరాటం పొందుతూనే వచ్చారు. మీరు గమనించి చరిత్ర చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి రిజిస్ట్రేషన్ లేదు ఉందంటారా? దేశానికి, భూములకి మీకున్న స్థలాల సంగతి చెప్పట్లే. ఇప్పుడు భారతదేశం ఉంది, ప్రపంచ పట్టంలో భారతదేశం ఎవరి దగ్గర కొన్నారు? దేశాన్ని ఎవరి దగ్గర కొన్నారు? కానీ ఇజ్రాయేలీలు కొన్నారు పాలస్తీనా దగ్గర. వాళ్ళ దానికి రిజిస్ట్రేషన్ ఉంది. అంటే నేనేమంటానంటే ఇజ్రాయెల్స్ మీద పోరాటం చేసేటువంటి వారు ఎవరో జయమొందడానికి అవకాశం లేదు. దేవుడు వారిని హెచ్చించి తలగా ఉంచాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చిన మాట, ఇజ్రాయెల్ చుట్టూ ఏమున్నాయంటే పర్వతాలు ఉన్నాయంట. ఏ దేశం వాళ్ళ మీద జయమొందడానికి ఇల్లే. ఏ పర్వతం అంటే ఆత్మీయంగా మీరు గమనిస్తే నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము. ఎలీషా దగ్గరకు వస్తే సిరియన్లు యుద్ధం చేస్తూ వచ్చారు. 6వ అధ్యాయము 13వ వచనం నుండి 11 నుంచి చదివితే అర్థమైంది. సిరియా రాజు కలవరపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేల్ రాజు పక్షం వహించు వారెవరైనది మాకు తెలియజెప్పుడా రాదా అని వారిని అడుగగా, రాజు అయిన నా ఎల్లివాడ, ఇశ్రాయేల్ రాజు పక్షమున ఎవరునూ లేరు కానీ ఇశ్రాయేలీలోనున్న ప్రవక్త యొక్క ఎలీషా మీ అంతఃపురం మీద మందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేల్ రాజులకు తెలియజేసాను. ఇప్పుడు సిరియన్లు దండెత్తి వచ్చినప్పుడు రాజులు మనుషులు గత్తరపడుతూ వచ్చారు. అక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఇశ్రాయేల్ రాజు పక్షం వహించినటువంటి వారు ఎవరైంది తెలియలేదు. అంటే అక్కడ ఆయన ఏమన్నాడంటే ఒక ప్రవక్త ఉన్నాడు అన్నాడు. ఆ ఎలీషా దగ్గర ఎలీషా ప్రవక్త దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఎవరు అతను? గేహజీ. ఇప్పుడు ఈ సిరియా రాజు ఏం చేస్తూ వచ్చాడంటే, ఈ ఇశ్రాయేల్ రాజు ఏం చేస్తూ వచ్చాడంటే వాళ్ళ దగ్గరికి కొంతమంది సైన్యాన్ని పంపించాడు. పోయి ఎలీషాను తీసుకొని రండి. ఇక్కడ మీరు చూస్తే 15వ వచనంలోకి వచ్చేసరికి, దైవజనుడైన అతను పనివాడు పెందల కడలేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని కనబడను. అంతటా అతను పనివాడు, అయ్యో నా ఏలివాడా, మనం ఏమి చేయదు మన దైవజనుతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున వారు వారికంటే అధికులై ఉన్నారని. ఇప్పుడు వాళ్ళు లేచి ఆ పట్టణాన్ని ముట్టించారు. వాళ్ళు ఇజ్రాయెల్ రాజు పంపించినటువంటి సైనికులు. ఇప్పుడు గేహజీ చూసి ఏం చేశాడంటే, దైవజనుడా మన పని అయిపోయింది, ఇంకా చుట్టూ రథాలు మోహరించి ఉన్నారు, మనం చంపేస్తారన్నారు. ఆయన ఏమన్నాడు? అక్కడ రాశారు కదా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్న వారి కంటే అధికులై ఉన్నారని. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అన్నాడు. ఎవరున్నారు మన పక్షాన? 17వ వచనం, యెహోవా వీడు
చూచినట్లు దయచేసి వీరి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియునుట దేవుడు కన్నులు తెరిస్తే ఏం కనపడ్డా అంటే జనులు కళ్ళు మూసుకొని యుద్ధానికి వెళ్తున్నారు యెరూషలేము మీదకి, ఇశ్రాయేలీయుల మీదకి. వారి చుట్టూ దేవుని యొక్క దూతలు కావాలంది. అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, నా ఉద్దేశం భౌతికంగా కాదు, ఆత్మీయంగా రక్షణ పొందినటువంటి విశ్వాసుల చుట్టూ ఏముంది? కంచె ఉంది. యోబు గ్రంథంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు దేవుడు సాతాను యోబును టచ్ చేయాలంటే దేవుని యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నువ్వు ఆయన చుట్టూ కంచె వేసావు, దాన్ని తీస్తే నేను వెళ్తాను అంటే, నీ దగ్గరికి ఏదైనా శత్రువు రావాలంటే ఏం చేయాలి? ముందు దేవుని పర్మిషన్ తీసుకోవాలి. లోకరక్షకుడు జన్మించాడంటే లోకంలో జన్మించడం కాదు, నీలో జన్మించాలి. ఆయన ప్రేమగల రక్షకుడు. అందుకనే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 36వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే, అందరినీ దేవుడు ప్రేమించాడు. లోకంలో అందరూ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా స్వార్థ ప్రకటించబడుతూ వచ్చింది. ఆయన అందుకనే భూమి మీదకి వచ్చాడు. ఇది గొప్ప వేడుక ఏంటంటే, అన్న రాత్రి ఆ గద్దగొండ పోతే ఆ బ్రదర్ ఒక చక్కని మాట చెప్పాడు. ఈ నక్షత్రం గడితే వస్తా పోతా ఉన్న వాళ్ళు ఈ నక్షత్రం చూసి ఏమంటారంటే యేసు ప్రభు పుట్టాడని అనుకుంటారు. సువార్త తెలియపరుస్తున్నాయి. వాస్తవమే, దేవుని యొక్క కదలికలన్నీ దేవుని గురించి బయట వెళుతూనే వస్తున్నాయి. పిల్లలు అంటే దేవుని యొక్క సువార్త యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా లోకానికి వెళుతూ వచ్చింది అన్నాడు. రండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము రోమా 16:4 వచనం. మరియు పిల్లరా, ప్రాణమునకు తెగించి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించింది దేనికంటే, రాత్రి ఇదే చెప్తా వచ్చాను, చచ్చిపోవడానికే ఆయన పుట్టాడు. ఆయన చనిపోకపోతే నేడు నీకు నాకు ఈ రక్షణ లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిశుద్ధమైనటువంటి పరమాత్మని యొక్క రక్తం భూమి మీద ఒలికించబడిన మీదట మానవుని యొక్క పాపం పరిహరించబడుతూ వచ్చింది. ఆ పరమాత్మని యొక్క రక్తంలో కడగబడినటువంటి వారమే నీవు నేను. లోకరక్షకుడు మన హృదయాల్లో జన్మించాలి. ప్రాణం పెట్టినంతగా ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు అన్నాడు. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచ్చినారు. పిలిపి 2:7-8 వచ్చినారు. మనుషులు పోలికగా పుట్టి 8 వచ్చింది చదువున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని యొక్క కుమారుడు, సర్వోన్నతుని యొక్క దేవుని కుమారుడు భూమి మీదకి జన్మించాలంటే ఎట్లా ఉండాలి? ఎంత గొప్పగా ఉండాలి ఆయన జననం. మనుషులు మనమే పిల్లలు పుట్టారంటే, ఇందాక ఒక అన్న ఉదయకాల సమయంలో నేను నా ఫోన్లో ఒక మెసేజ్ వస్తే చూస్తూ వచ్చా. పిల్లలు పుట్టడం అంటే మగ పిల్లడే పుట్టాలనుకుంటారంట. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మాన్ని గురించి చెబుతా ఎవరు కూడా పుట్టాలంటే మగపిల్లడే పుట్టాలనుకుంటారంట. వాస్తవం కూడా అంతే. మగపిల్లడు పుడితేనే గొప్పగా పార్టీ ఇచ్చి సెలబ్రేట్ చేస్తారు. ఆడపిల్ల పుడితే మెత్తంగా సైలెంట్గా ఊరుకుంటారు. ఎందుకని? ఏంటో తేడా? మగపిల్లడికి ఆడపిల్లకి తేడా ఏంటో? ఆడపిల్ల ఏమో ఆడపిల్ల అంట, మగపిల్లడే ఈడపిల్లడా? ఆడపిల్లడు. ఆడపిల్ల దగ్గరికి నువ్వు వెళ్ళేది, ఏడున్న పిల్లడి దగ్గర కాదు. ఒక తండ్రి కొడుకు ఇద్దరు కలిసి బజార్లో ఉన్న ఏదో వస్తువులు కొనడానికి వెళ్ళి ఇంటికి వచ్చారంట. పిల్లవాడు చెప్పాడంట, నాన్న మన ఇంటి దగ్గర చాలా చెప్పులు ఉన్నాయి. అరే చెప్పులు బయట ఉన్నాయా లోపల ఉన్నాయా చూడన్నాడు. నేను అదేది నాన్న అన్న, బయట ఉంటేనేమన్నా మా బంధువులు, లోపల ఉంటేనేమో మీ అమ్మోళ్ళ బంధువులు అంటే మగపిల్లడు పుట్టాలి.
అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడంటే యేసుక్రీస్తు ప్రభువారు. మరి సాధారణంగా భౌతికంగా పుట్టే మగ పిల్లడికి పండగ చేస్తే మరి యేసుక్రీస్తు ప్రభువారికి ఏ పండుగ చేయాలి? నువ్వు ఏం పండుగ చేయాలి? రక్షణ స్వనాదం వినిపించాలి. రక్షణ స్వనాదం సంఘంలో నీవు నీ ఆరాధన, నీ జీవితాన్ని లోకం చదువుతుంది. రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 10:13 వచ్చిన దేవుడు లోకమును ప్రేమించి మన కొరకు వచ్చాడు. యోహాను సువార్త 10:13 వచ్చిన తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాడు ఎక్కువైన ప్రేమ గలవాడు. ఎవడున్నాడు ఇంకా? అంటే లోకరక్షకుడు మన హృదయాల్లో జన్మించి మనకు గొప్ప చేశాడు. మనం సంతోషించాలంటే ఇంకెంతకంటే సంతోషం ఏముంటది? మరణాన్ని తప్పించాడు. యుగ యుగాలు మడుచున్నటువంటి అగ్నిగుండాల నుంచి ప్రభు తప్పిస్తూ వచ్చాడు. మధ్యలో నిలబడ్డాడు. నువ్వు ఇటు వెళ్ళడానికి లేదు, నువ్వు ఇటే రావాలి. పిల్లరా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? పాతాళపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. నువ్వు అక్కడ నుండి డోర్ ఓపెన్ చేయి, నేను ఇక్కడ నుంచి ఉంటా, ఇటు రావడానికి లేదు. వీళ్ళందరి కొరకు నేను ప్రాణం పెట్టా, వీరు తిరిగి నీ కాడకు రావాలి, నేను మధ్యలో ఉన్నా. ప్రియమైనటువంటి వాళ్ళరా, స్నేహితుని కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను నన్ను స్నేహితుడిగా చేస్తూ వచ్చాడు. ఎవరైనా నువ్వెవరివి, నేనెవరిని? పిల్లరా, పరమాత్ముడు అయినటువంటి దేవుడు మానవుని ప్రేమించడం ఏంటి? మనుషుని ప్రేమించడం ఏంటి? ప్రేమిస్తే ప్రేమించాడు. చనిపోవడం ఏంటి? ఎవడు చేస్తాడు ఇలా? పిల్లరా, కొంచెం సాయం చేయడానికి కూడా మనుషులు మూర్చిల్లిపోతారు. స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు ఉన్నాయి. ఆయన ప్రేమలో స్వచ్ఛత, ఏమాత్రం భేదం లేదు, ఏమాత్రం అరమరికలు లేనటువంటి ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ. ఆయన ప్రేమ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. రండి, 1 యోహాను పత్రిక 5:20 వచ్చిన ఆయన ఎందుకు అంతగా ప్రేమించాడంటే 1 యోహాను పత్రిక 5:20 వచ్చిన దేవుని కుమారుడు వచ్చి ఏమనుగ్రహించాడు అంటే దేవుడు ప్రేమించాడు అన్న జ్ఞానం నీకు నాకు తెలియాలి, నీకు నాకు తెలియాలి. అలాగే లేకపోతే ఎలా? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకొని నేను ముగిస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటు మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు దేనికి అర్పించుకున్నాడు? దేనికి అప్పగించుకున్నాడు? తను తాను. నీవు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు నిష్కల్మషంగా ఉండాలి, నువ్వు పవిత్రమైనటువంటి వాడవుగా, పవిత్రమైనటువంటి దానవుగా ఉండాలి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు లోక కళ్యాణం జరిపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. దీనిలో నీవు సంతోషం అధికంగా ఎప్పుడు నువ్వు పొందాలంటే నీ హృదయంలో జన్మించాలి. లోకంలో ఆయన ఇప్పుడు 2024 సంవత్సరాల క్రితమే జన్మించాడు. ఇప్పుడు నీ హృదయంలో జన్మించాలి. పిల్లలు అక్కడ రాయబడుతూ వచ్చిన మాట 28 వచ్చిన అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వల్ల తమ భార్యను ప్రేమబద్ధులైనారు. తన భార్య 29 వచ్చిన తన శరీరమును దేశించిన వాడు ఎవడు లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి, ఇప్పుడు మనం క్రీస్తు శరీరానికి ఏమైనా మనం చేరువచ్చారు. మనం అంటే ఇప్పుడు దేవుని యొక్క అవయవాలు నిన్ను చూసి నన్ను చూసి ఏమనాలే? ఇప్పుడు మనం దేవుని అవయవాలని సరిపోల్చుకుంటున్నాం, మనం అబద్ధం ఆడుతున్నాం అనుకో. ఇప్పుడు దేవుని అవయవం ఏమైపోయింది? అబద్ధం అయిపోయింది కదా. మనం మోసం చేశాం. దేవుని అవయవం ఏమైపోయింది? సంఘంలో రక్షణ పొందినటువంటి విశ్వాసులు, ఆరాధన చేసేటువంటి విశ్వాసులు. పిల్లరా, గొప్పగా ప్రభువుని ఆరాధన చేస్తాం. గడప దాటి బయటకు వెళ్ళిపోతే మన ఇష్టానుసారమైన జీవితం.
లోక రక్షకుడు ఎప్పటి వరకు జన్మిస్తాడంటే లోపల కూర్చున్నంతసేపు వరకు జన్మిస్తాడు. బయటకు వెళ్తే ఇంకా నీ దారి నీదే, నా దారి నాదే. పిల్లరా, లోక రక్షకుడు ఎందుకు జన్మించాడు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చింది. నిలుచు వరకు ఏం చేయబడుతుంది? వారికి ముందుగా నడిచెను. ఇప్పుడు అప్పట్లో క్రీస్తు రాకమునుపు సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టి ధర్మంలో పనిచేసేటువంటి నక్షత్రాలు కావచ్చు, భూమి, ఆకాశం, సముద్రం ఇవన్నీ పనిచేస్తూనే వచ్చాయి. యేసు ప్రభువు వచ్చిన తర్వాత క్రీస్తు శరీరానికి అవయవాలమైనటువంటి నీవు నేను ప్రభు పనిచేయాలి. ఆయనకు ముందుగా ఎవరు నడవాలి? లోకస్వార్త 1వ అధ్యాయము 78-79 వచ్చినారు. ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి. మీరు మధ్యలో ఆగిపోయి నాకలు చూస్తే నాకు అర్థం కావట్లే. లోకస్వార్త 1వ అధ్యాయము 70-79 వచ్చినారు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి తన ప్రజలకు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా ఎవరిని గురించి మాట చెప్పాడు? ఎవరిని గురించి? యోహాను గురించి చెప్పాడు. అంటే రక్షణ పొందినటువంటి విశ్వాసులందరూ యోహాను పాత్ర పోషించాల్సిందే, ప్రభువుకు ముందుగా నడవాల్సిందే. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు అయినట. అంటే తప్పింపబడినటువంటి వారిని, చెదిరిపోయినటువంటి వారిని నీవు సమకూర్చాలి. లోకరక్షకుడు నీకు కాదు జన్మించి మనకి అందరిని కలపాలి. నువ్వు అక్కడే చక్కగా మంచి బట్టలు వేసుకొని, మంచి బట్టలు కుట్టించుకొని, మంచి బిర్యానీ వండుకొని తింటే ఏ ప్రయోజనం? లోకరక్షకుడు జన్మించాడన్న సత్యాన్ని అనేకులకు తెలియపరచాలి. ఇది అసలైన క్రిస్మస్. నీ జీవితంలో రక్షణ సువార్త ప్రకటించడానికి ప్రియమైనటువంటి వాళ్ళరా, కష్టపడిపోతే ఎలా? ఇబ్బంది పడిపోతే ఎలా? సువార్త ప్రకటించడానికి పని కట్టుకోకపోతే ఎలా? ఎవరి పని చేస్తారు? దేవుని రక్షణ సువార్త, క్రిస్మస్ శుభ సందేశం ఏంటి? లోకమంతటి కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. దేవుడు మనల్ని వెలిగించాడు, మనం ఇతరుల్ని వెలిగించాలి. ఈలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఈయూ అంటారు, ఎవాంజలికల్ యూత్. నేను చాలా సంవత్సరాల కిందట యూలో కొన్ని 2-3 సంవత్సరాలు పనిచేశాను. యూలో ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ యవనస్తులు ఉంటారు, వాళ్ళ కాలేజీల్లోకి మనం వెళ్ళి డైరెక్ట్గా స్వార్థ చెప్పలేము. ఆ కాలేజీలో చదివే పిల్లల్ని ఒకళ్ళిద్దరు నేర్చుకుంటాం వాళ్ళ పేరెంట్స్ ద్వారా. వాళ్ళకి చెప్తాం స్వార్థ, నువ్వు వెళ్ళి ఇటు చెప్పాలి, మనం తయారు చేయాలండి. వీళ్ళు పోయి వాళ్ళ దగ్గర మాట్లాడాలి, మనం డైరెక్ట్గా వెళ్ళాం కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువు లోకరక్షకుడు అన్న సంగతి నువ్వు పోయి చెప్పాలి, వెలిగించాలి. నువ్వు వెలిగి ఇతరులు వెలిగించాలి. ఇది అసలైన సువార్త, అసలైన క్రిస్మస్. ప్రియ సహోదరి స్నేహితుడా, నేను ఇక్కడే ముగిస్తున్నా. నీ జీవితంలో, నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు లోకములో జన్మించాడు అనడానికి సార్థకత నీ ద్వారానే కలగాలి. లేకపోతే ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా ఏం ప్రయోజనం? దానివల్ల నీకొచ్చే లాభం ఏం లేదు. అయితే పండగ పేరు చెప్పి ఇంకోసారి అదనంగా మటనో, బిర్యానో, చికెనో తింటా, ఇంకోసారి మంచి వస్త్రాలు కట్టుకుంటాం. అంతకుమించి దానివల్ల నీకొచ్చే లాభం ఏం లేదు. ఎప్పుడైతే నీలో మండుచున్న ఆ అగ్ని, ఆ వెట్ట ఇతరులకు అంట చేస్తావో అప్పుడు నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు సంతోషపడతాడు. క్రిస్మస్ అంటే అది శుభ సందేశం, అందరికి వెళ్ళాలి, ఒకరికొకరికి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఆదామును బట్టి ఒకని అవిధేయత వలన లోకంలోనికి పాపం వచ్చింది, పాపం మనిషికి మరణాన్ని తీసుకొని వచ్చింది. ఇది మనుషులందరికీ సంప్రాప్తి అయింది, ఒక్కడి ద్వారానే.
ఇప్పుడు గాస్పుల్ నెల్లూరులో ఎంతమంది ద్వారా వెళ్ళాలి? ఎంతమంది ద్వారా వెళ్ళాలి? ఎంతమంది స్థానిక సంఘం, దాదాపు 3-4 బ్రాంచీల సంఘాలు, ఇంకా ఒక్కొక్కళ్ళు డినామినేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వెలిగించుకుంటా పోతే ఎప్పుడైనా ఒక్కళ్ళ కొరకన్నా టార్గెట్ చేసుకొని ప్రార్థన చేసేవా? దేవా ఆ మనిషి రక్షణ కొరకు, ఆయన రక్షణ పొందిన తర్వాత ఇంకొకళ్ళ కొరకు. నిజం చెప్పాలంటే మన కుటుంబాల్లో వాళ్ళ మీదే మనకు బాధ్యత ఉండదు. నిజమైంది. రక్షణ పొందినటువంటి విశ్వాసులే భర్త రక్షణ పొందకపోతే భార్య దిగులు పడదాం, భార్య రక్షణ పొందకపోతే భర్త దిగులు పడ్డా. నా మట్టుకు నేను ప్రార్థనకి వెళ్ళి వస్తాను, నువ్వు రావేందని అనరే, అడగరే. ప్రభుని నా కొరకు నీ కొరకు జన్మించాడు, నా ఒక్కదానికి కొరకే కాదు, నా ఒక్కడ కొరకు కాదు అని అనరే. నువ్వు రక్షణ పొందావు, చక్కగా పరలోకంలో దేవుని దగ్గర ఉంటావు. నీ భార్య ఎక్కడ ఉంటుందా? పాతాళంలో మండుతూ ఉంటాయి. నీ భర్త ఎక్కడ ఉంటాడు? మీరిద్దరు రక్షణ పొందారు సరే, మీ బిడ్డల సంగతి ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? మీరేం దేవుని దగ్గర ఉంటే బిడ్డలు ఎక్కడ ఉండాలి? నరకంలో ఉండాలి. బాధ్యత. క్రిస్మస్ అంటే వెలుగు నీ వ్యక్తిగత జీవితంలోకి రావాలి, నీవు కుటుంబాన్ని వెలిగించాలి, కుటుంబం గ్రామాన్ని వెలిగించాలి. ఇది అసలైన క్రిస్మస్. పిల్లరా, దేవుని యొక్క వెట్ట నీలో ఉంటే నేను నిద్రపోలేదు, గెలుపుతూనే ఉంటుంది ఆత్మ, కదిలాడుతూనే ఉంటుంది ఆత్మ. కాబట్టి నిజమైనటువంటి క్రిస్మస్ ఈసారి క్రిస్మస్ వచ్చే నాటికి ప్రభు భూమి మీద జీవించి ఉంచితే నీవు ఇతరులను వెలిగించాలి. ఈ శుభ సందేశం అనేకులకు చెప్పాలి, వారిని రక్షణలోనికి నడిపించాలి. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రింగల మా ప్రియపరలోక తండ్రి, మహాపరిశుద్ధుడు మా దేవ యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతూ వచ్చింది, మా కొరకు శిశువు జన్మించాడని, మా కొరకు కుమారుడు అనుగ్రహించబడుతూ వచ్చాడని. దేవా, మీరెంత గొప్ప దేవుడు. నాటి దినాల్లో దైవజనుడు యెషయా ప్రవక్తతో కలిపి మమ్మలను కూడా నేటి దినాల్లో ఈ పదం ఉచ్చరించబడుతూ వచ్చింది, మన కొరకు మన కొరకు అని. మేమైతే రక్షణ పొందాం కానీ అనేకులను మాతో కలుపుకోలేకపోతున్నాం, అంటే రక్షణ సువార్త ప్రకటించలేకపోతున్నాం. ఆత్మీయ జీవితంలో నమ్మకత్వం లేనటువంటి వారుగా ఉన్నాం. దేవ, స్వార్థపూరితమైనటువంటి రక్షణ మా జీవితాలను ఏలుబడి చేస్తుందంటే తప్పుగాదేమో, దయతో క్షమించండి. మా ప్రభు కనికరం చూపించండి. ఈ క్రిస్మస్ అనేకులను వెలిగించినట్లు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఇదిగో ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువార్తమానం. ఈ సత్యాన్ని ఎరగనటువంటి వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, వ్యతిరేకించేవారు ఉన్నారు, తిరుగుబాటు చేసేవారు కూడా ఉన్నారు. మా ప్రభు, అయినా ఈ తిరుగుబాటు, ఈ వ్యతిరేకం నాటి దినాల్లో మీరు ఈ భూమి మీద నివసించినప్పుడు కూడా ఉంది. కానీ ఎక్కడ మీ ప్రాణాన్ని సైతం లెక్క చేయక ప్రభు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. మేము కూడా ప్రభు రాజ్య సువార్త వ్యాప్తి కొరకై పాలిభాగస్తులను చేస్తూ వచ్చారు. మేమంతటి వారం కాగానే దేవా, సమీప మా గ్రామాల్లో, మా గృహాల్లో రక్షణ సునాదం రోగునట్లు దేవా, బిడ్డలైనటువంటి వారిని దర్శించండి. పాపను గురించి, నీతిని గురించి, తీర్పు గురించి ఒప్పింపజేయండి. ఇంకా ఎవరు రక్షణ లేనటువంటి ప్రజలు మందిరానికి వస్తూ పోతున్నారు, బిడ్డలను దర్శించండి, మందలో కలపండి, సాయం చేయండి. తిరిగి ప్రభా, ఈ సంతోషకరమైనటువంటి పర్వదినాన్ని బిడ్డలు రక్షణ పొందినటువంటి వారు పరమానందంగా దేవా ఈ సంతోషకరమైనటువంటి దినాన్ని జరుపుకుంటున్నట్లు రక్షణ లేనటువంటి బిడ్డలు కూడా జరుపుకోవడానికి సహాయం చేయాలి. నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం మా ప్రభా స్థానిక సంఘం సరిహద్దుల విషయాలు పరచండి. భవిష్యత్ దినాల్లో మీకు నమ్మకస్తులు కూడా ఉన్నట్లు సహాయం చేయాలి. పిల్లలు స్థానిక సంఘం చుట్టూ మీకు కంచె కాపుతాలను అనుగ్రహించమని, సహవాసాన్ని దీవెనకరంగా ఉంచమని యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రేమయు, రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క దేవుని అన్యోన్యత సహవాసం చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకును తోడు నడిపించి మేము పొందను గాక, ఆమేన్. తప్పి తీర్చుకొను నీవు
అందరూ ప్రైజ్ ప్రైజ్ నూతన కుటుంబ సభ్యులందరికీ ముందుగా మన రక్షకుడు విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. ఒక ముఖ్య ప్రకటన 26వ తేదీ